అన్న మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? మేము కూడా తింటాం మేడం అప్పుడప్పుడు. అప్పుడప్పుడు తింటున్నావు, డైలీ చిన్న పిల్లలు చూడండి అక్కడ ఏముందో మీకు చేసి పెద్దోళ్ళు తింటున్నారు. దాని వల్ల మళ్ళీ ఎందుకట్లా గ్రామర్ చూడండి. ఎన్ని 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 దారుణాలు సార్. హలో గైస్, ఈ వీడియో అయితే ఇప్పుడు ట్రెండింగ్ ఉంది భయ్య. ప్రతి ఒక్కరు దీని మీద పడ్డారన్నమాట. ఎంత ట్రెండింగ్ అయిందంటే సపోర్టివ్ ఓ రేంజ్ వచ్చింది అతనికైతే. చాలామంది మనీ సెండ్ చేస్తారని చెప్పేసి కూడా అంటూ ఉన్నారంట. రీసెంట్గా రియాక్షన్ వీడియో కూడా వచ్చిందన్నమాట. అతను చాలా కష్టపడి కూలి పని కోసం అయితే చేస్తానని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటే ఏంటంటే చాలామంది ఆయనకి సపోర్ట్ ఇస్తున్నారు, తప్పలేదు, నేను కూడా సపోర్ట్ ఇచ్చాను అనుకోండి. ఇక 2 పాయింట్లు కూడా గుర్తుపెట్టుకోవాలి భయ్య. నెంబర్ 1 పాయింట్, ఆ బండికి అనే ఎక్స్పైర్ అయితే లేదు, ఒప్పుకోవాలి, కరెక్టే. లోకల్ వచ్చే వాటికి అన్నిటికీ దేనికి ఉండదు. వాళ్ళు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నిజం ఏంటంటే అది తినడం వల్ల మీకు అనిపించవచ్చు ఏందిలే తింటే ఏమైనా చచ్చిపోతారా అని అంటారు. కానీ ఒక్కొక్కసారి ఫుడ్ పాయిజన్ అనేది ఏ టైం ఎలా అవుతుంది మనకి తెలీదు. అంటే ఇక్కడ నాకేమిచ్చి రాంగ్ ఏమిచ్చిందంటే 10 మంది ముందట కలిసి అతన్ని ఆ విధంగా ఆపడం అనేది కరెక్ట్ కాదనిపించింది. ఏమైనా ఉంటే కంప్లైంట్ ఇవ్వడము, తనకి ఏ విధంగా అంటే అతను రోజు కూలీలాగా పనిచేసిన వాళ్ళు భయ్య. వాళ్ళకి వచ్చి లాభమే 200 300 ఉంటుంది. అలా అయితే కష్టమే అనుకుంటున్నారు. మీరు వచ్చేసి పడేస్తా అంటే అతను ఎటు పోవాలి? వీళ్ళకి కొంచెం ఒక జ్ఞానం ఉండాలని చెప్పేసి నా అభిప్రాయం భయ్య. మీరు ఏమైనా ఉంటే మాత్రం దాని తగ్గట్టు అమౌంట్ ఇచ్చేసి ఇది పంపించకని చెప్తే అయిపోతుందిగా. మీకు వచ్చే సొమ్ము దాంట్లో ఏముంది, ఓ 1000 రూపాయలు ఇచ్చేసిపోయి పడేసేయండి, అయిపోతుంది. పుట్టకూటు కోసం అమ్మే వ్యక్తిని మీరు వచ్చి అలా అంటే దౌర్జన్యంగా అలా పడడం కరెక్ట్ కాదు భయ్య. మేము కూడా హిందువులే భయ్య, కానీ ఆ విధంగా చేయడం అయితే రైట్ కాదని చెప్పేసి నా అభిప్రాయం. అఫ్కోర్స్ ఇక్కడ మీడియా వాళ్ళకి సపోర్ట్ ఉంది, అతనికి కూడా సపోర్ట్ ఉంది అనుకోండి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న ఏ ప్రోడక్ట్ కూడా అంత పద్ధతి ఏం లేదు భయ్య. మీరు కొనే ప్రోడక్ట్ అయినా సరే కానీ ఇంకా చాలా ఉన్నాయి. లైక్ కూల్ డ్రింక్స్ అనుకోండి, మీరు కొనే పిజ్జాలు బర్గర్లు అవేనా మంచి ఫుడ్ మీరే చెప్పండి. దాంట్లో ఎంత కొవ్వు ఉంటుందో మీకు తెలుసా, ఎంత ఫ్యాట్ ఉంటుందో మీకు తెలుసా, వాళ్ళు ఏమేమి కలుపుతారో మీకు తెలుసా. అలా ఒక ఫ్లేవర్ ఎనాన్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అంట, ఐప్లెజీ అని చెప్పేసి, మోనోసోడియం గ్లూటమ్ అని చెప్పేసి. అది తినడం వల్ల ఏమో తెలుసా, క్యాన్సర్ వస్తుంది. అది అమ్మొద్దని చెప్పేసి పోయి కేసు వేయండి, నేను చూస్తాను. ఆ దమ్ముందా? లేదు కదా. మెక్డానల్డ్స్ ఇవన్నీ ఏంటి భయ్య అమ్మేది? అవేగా చికెన్ బర్గర్లు అంటారు, పిజ్జాలు అంటారు. ఆడేం కలుపుతున్నా వాడికే తెలియదు, అయినా కొంటారు జనాలు. తెలుసు అది తింటే పోతామని కూడా తెలుసు, అయినప్పటికీ తింటా ఉన్నారంట. సో వాళ్ళ అమ్మాయి అడిగేదమ్మ లేదా అంట. ఇలా పొట్టకూటి కోసం వచ్చే వాళ్ళకైనా ప్రతాపాలు చూపిస్తామంట, మేము తోపులో మేము తురుముకాలని చెప్పేసి. ఒకవేళ మీకు జనాలపైన అంత ప్రేమ ఉంటే ఈ చిన్న చిన్న వాటిపైన కానీ పెద్ద వాటిపైన, ఇప్పుడు అంటే మీకు చెప్పాం కదండి, వాటిపైన ఒకసారి చేసి పెట్టండి, మేము ఒప్పుకుంటాం, మీరు జనాల కోసం సేవ్ చేస్తాం అని చెప్పేసి. ఏదో ఈ చిన్న చిన్న వాళ్ళని కొట్టుకోవడం వల్ల దాని వచ్చి ఉపయోగం లేదు భయ్య. వాళ్ళు కొనుక్కొని తీసుకొస్తారు, వాళ్ళ ఇంట్లో ఏం తయారు చేయరు కదా, వాళ్ళ వల్ల కాదు కదా అది చేయడం అనేది. ప్రాసెస్ అనేది వేరే ఉంటుంది కదా. సో ఒకసారి చేసే ముందు ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం భయ్య. ఈ విధంగా వాళ్ళందరినీ మీడియా ముందు క్రియేట్ చేసి అతను ఏదో నేరం చేసినట్టుగా క్రియేట్ చేయడం ఇట్స్ నాట్ రైట్ వే. సో ఇది మాత్రం బాగా ట్రెండింగ్ అయింది భయ్య. అతను సాయం చేసామని చాలామంది చెప్తా ఉన్నారు అంట. మనం చూడాలి ఎక్కడ దానికి అయితే అన్నది. నాకు తెలిసి ఇంకా మహా అయితే 3-4 రోజులు ఉంటుంది, తర్వాత ఆయన మనం చేసుకుంటూ ఉన్నారు. కొంచెం ఇలాంటి న్యూస్ వాళ్ళని కొంచెం దూరం పెట్టుకుంటే బెటర్ అని చెప్పేసి నా అభిప్రాయం భయ్య. అంటే ఫాలో అవ్వడం తప్పలేదు, కానీ ఇలాంటి కంటిన్యూస్ మాత్రం ఇంకెవరు కూడా ఫాలో అవ్వరు భయ్య. ఎందుకంటే ఇంకేం చెప్పలేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరేమన్నా కింద కామెంట్ చెప్పండి. థ్యాంక్ యూ. జై హింద్.